నమస్కారం కుంసర్ శ్రీనివాస్ ఛానల్ తరపున మీకు స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ వస్తుంది, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఇవన్నీ కూడా లీగల్ విషయాలు ఏంటంటే కొద్దిగా అర్థం అవడానికి ఇబ్బందిగా ఉంటాయి. వీడియోస్ అన్నీ చూడండి, పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఉపయోగపడేటువంటి వీడియో ఉంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత భార్య పరారైతే డైవర్స్ ఇచ్చి వచ్చా అన్న ఒక జడ్జిమెంట్కి సంబంధించినటువంటి విషయం మీకు తెలియజేస్తాను. మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత భార్య పరారు, అలాంటి సందర్భాల్లో కింద కోర్టు డైవర్స్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళకి సుప్రీంకోర్టు ఒక అధికారం ఇచ్చింది. ఏమనంటే ఒక వైఫ్ హస్బెండ్ మీద 498A పెట్టింది, DVC, MC అన్ని కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత ఇద్దరు కొంతకాలం తర్వాత ఏం చేశారంటే పెద్ద మనుషుల సమక్షంలో కాంప్రమైజ్ జరిపారు. ఎలాగంటే ఈ 498, MC, DVC కేసులు తీసేయడానికి, అలాగే మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి, తర్వాత అబ్బాయి నుండి భర్త నుండి కొంత భరణం, పర్మనెంట్ యాలమోనీ కింద కొంత భరణం పొందడానికి అన్నీ సెటిల్ అవ్వడం అనేది జరిగింది. ఎలాగా ఈ కేసులన్నీ తీసివేశారు. లోక్ అదాలత్లో అవార్డు కాపీ రాసుకున్నారు. చెక్కు రూపంలో కానీ, DD రూపంలో కానీ, లేదా జడ్జి గారు ఎదురుగానే ఆవిడకి ఇవ్వాల్సినటువంటి 2 లక్షలు 3 లక్షల రూపాయలు భరణం ఇచ్చేశారు. ఆవిడకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో శాట్ సామాన్లు ఇలాంటివన్నీ కూడా రిటర్న్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత మ్యూచువల్ డైవర్స్ అనేటువంటిది ఫైల్ చేయడం కూడా జరిగింది. మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత 6 నెలలు పూర్తయిన తర్వాత వైఫ్ రావడం మానేసింది కోర్టుకి. ఎందుకంటే మ్యూచువల్ డైవర్స్లో 6 నెలలు టైం అనేది చట్టపరంగా ఉంటుంది. 6 నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఈ ఇద్దరు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నాయో వాళ్ళిద్దరూ వచ్చి ఒప్పుకోవాల్సి ఉంటుంది. మేమిద్దరు ఇష్టమే విడాకులు ఇచ్చేయవచ్చు అని చెప్పి. అలా కాని పక్షంలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ రాని పక్షంలో డైవర్స్ ఆ పిటిషన్ని డిస్మిస్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయవసరం లేదు. భార్య ఒకవేళ పరారైనప్పటికీ కూడా ఒక కేసు చెప్తాను మీకు. అనిల్ జైను, మాయా జైను అనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాగ భార్య పరారైతే, అన్ని బెనిఫిట్స్ తీసుకొని భార్య పరారైతే కింద కోర్టులు మనకి వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా భార్య రాకపోయినప్పటికీ డైవర్స్ ఇచ్చేయవచ్చు, ఆమెకు సంబంధం లేకుండా డైవర్స్ ఇచ్చేయవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఈ కేసు అనిల్ జైను, మాయా జైన్ అనేటువంటి కేసులో చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ మ్యూచువల్ కన్సెంట్ ఎవరైనా ఫైల్ చేసినట్టు ఉంటే బెనిఫిట్స్ అన్నీ ఆవిడ పొంది రాకపోతే ఈ కేసు గురించి జడ్జి గారికి చెప్తే మీకు మీ కేసుకు అనుకూలంగా ఉన్నట్టయితే మీకు ఫేవర్గా జడ్జిమెంట్స్ అనేవి వస్తాయి. దాని గురించి తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. జై హింద్.